అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కొటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా సింపుల్గా చేసుకునే టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన 6 లేదా 7 టమాటాలు, 2 పచ్చిమిర్చిని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు రసానికి సరిపడా గిన్నెను తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని టమాటా ముక్కల్లో ఉండే రసం సెపరేట్ అయ్యేంత వరకు చేతితో బాగా మెత్తగా పిసుక్కోవాలి. ఇలా పిసికిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసి ఒకసారి చేతితో బాగా కలుపుకుంటూ చేతికి అందినంత పిప్పును సెపరేట్ చేసుకుందాం. ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిరపకాయలు మెత్తబడి రంగు మారేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు మెత్తబడ్డాయో లేవో చూసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును వేసుకొని పొంగు వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మరిగించుకున్న రసంలోకి యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ. టమాటా రసాన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ రసం అన్నంలోకి కానీ తాగడానికి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.